Good evening, students. Today in this class, I am explaining you important 8 marks questions from the chapter Statistics. ఈ మోడల్ మనకు కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామ్స్ లో 8 మార్క్స్ లో అడుగుతూ ఉన్నారు. ఓకే, అవేంటంటే మీను, మీడియన్, మోడ్. ఈ మూడు కనుక్కోవటం ఎట్లా, మీన్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ ఈ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ 13.1 స్టాటిస్టిక్స్ చాప్టర్ లో 13.1 లో ఫస్ట్ ప్రాబ్లము. ఓకే, a survey was conducted by a group of students as a part of their environmental awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. ఓకే, ఇక్కడ మీకు 2 కాలమ్స్ ఇచ్చాడు. ఒకటి నంబర్ ఆఫ్ ప్లాంట్స్, నంబర్ ఆఫ్ హౌసెస్. ఈ క్వశ్చన్ 13.1 లో ఫస్ట్ ప్రాబ్లము, వెరీ ఇంపార్టెంట్ వన్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అర్థమాటిక్ మీన్ కనుక్కోవాలి అంటే కంపల్సరీగా మీరు క్లాస్ మార్క్స్ ని వాడాల్సి ఉంటుంది. క్లాస్ మార్క్ కన్నా మిడ్ వాల్యూస్ అన్న రెండు ఒకటే. క్లాస్ మార్క్ ఫార్ములా ఏంటి అంటే క్లాస్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఏంటి? క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ కి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. మీరు మీను ఏ మెథడ్ లో చేస్తున్నప్పటికీ కూడాను కంపల్సరీగా మనం క్లాస్ మార్క్స్ అయితే వాడతాము. ఇది వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ వాళ్ళే ఇచ్చారు. సో సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ 2 కాలమ్స్ వాళ్ళే ఇచ్చారు. ఓకేనా? మనకి ఇక్కడ ఏం అవసరం అవుతాయి? ఇప్పుడే నేను మీకు చెప్పాను, క్లాస్ మార్క్ అవసరం అవుతుంది అని. సో క్లాస్ మార్క్ ని మనం xi అనేటువంటి సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. అలానే ఫ్రీక్వెన్సీస్ ని fi తో రిప్రజెంట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను క్లాస్ మార్క్ ఎలా వస్తుంది? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ బై 2. ఇక్కడికి రండి, ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. 0 ప్లస్ 2 బై 2 అంటే ఎంత? 1. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 2 ప్లస్ 4 6 బై 2 3. ఇక్కడ మీరు అన్ని ఇలా కనుక్కోవడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోండి. సైజ్ ఆఫ్ ద క్లాస్ మీకు తెలుసు కదా, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ లోయర్ లిమిట్స్ ఆర్ సక్సెసివ్ అప్పర్ లిమిట్స్. ఎప్పుడు మీరు లోయర్ లిమిట్స్ ని ఇట్లా రౌండ్ చేసి పెట్టుకోండి. 2 లో 0, పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్ తీసేయండి. 2 లో 0 ఎంత? 2. సో సైజ్ ఆఫ్ ద క్లాస్ 2. కాబట్టి మీరు ఫస్ట్ వాల్యూని ఫార్ములా యూజ్ చేసి కనుక్కోండి. నెక్స్ట్ నుంచి సైజ్ ఆఫ్ ద క్లాస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 2 11, 11 ప్లస్ 2 13. ఓకే, సో ఇక్కడ మనకి క్లాస్ మార్క్స్ వచ్చినాయి. లాస్ట్ ఒక్కసారి వెరిఫై చేయండి. 12 ప్లస్ 14 26, 26 బై 2 13. సరిపోయింది కదా? వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ కాలం వచ్చేటప్పటికి fi ఇంటూ xi. గుర్తుపెట్టుకోండి, fi ఇంటూ xi. fi అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ith క్లాస్, xi అంటే క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ ద ith క్లాస్. ఓకే, నౌ fi ఇంటూ xi. 1 into 1 1, 2 into 3 6, 1 into 5 5, 5 into 7 35. యూనిట్స్ ప్లేస్ కిందనే యూనిట్స్ ప్లేస్ రాసుకోండి. 9 6s 54, 11 2s 22, 13 3s 39. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఫస్ట్ ముందు సిగ్మా fi యాడ్ చేయండి. సిగ్మా fi is equal to 1 plus 2 3 plus 1 4 plus 5 9 plus 6 15 plus 2 17 plus 3 20. So sigma fi is equal to 20. Sigma fi xi కూడా యాడ్ చేయండి. Sigma fi xi is equal to 1 plus 6 7 plus 5 12 plus 5 17 plus 4 21 plus 2 23 23 plus 9 32. 3 plus 3 6 plus 2 8 plus 5 13 plus 3 16 162. ఓకే, సో ఇక్కడ మనకు సిగ్మా fi xi తెలిసిపోయింది, సిగ్మా fi తెలిసిపోయింది. డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ లో అర్థమాటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా fi xi బై సిగ్మా fi. గుర్తుపెట్టుకోండి,
ఓకే, ఈ స్టాటిస్టిక్స్ కి సంబంధించి అన్ని ఫార్ములాస్ ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని ఫార్ములాస్ అందులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. సో డైరెక్ట్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ 162 by 20. ఓకే, 162 by 20. నేను ఇప్పుడు దీన్ని 2 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తాను. 2 81s 2 10s. 81 by 10 దట్ ఈస్ ఈక్వల్ టు 8.1. ఏం కనుక్కోమన్నారు ఇక్కడ? ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. దేర్ ఫార్ మీన్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ ఈజ్ ఈక్వల్ టు 8.1 అప్రాక్సిమేట్లీ. అండర్స్టాండ్? ఇక్కడ మీరు డైరెక్ట్ మెథడే ఎందుకు వాడారు అని కనుక మనల్ని అడిగినట్లయితే, బికాస్ ఇక్కడ చూడండి ఎఫ్ఐ వాల్యూస్ ఎక్స్ఐ వాల్యూస్ ఎలా ఉన్నాయి చెప్పండి, వెరీ స్మాల్. సో ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ ఆర్ వెరీ స్మాల్, వీ యూస్ డైరెక్ట్ మెథడ్. సో ఇక్కడ నేను అదే పని చేశాను. చాలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ మీరు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే క్లాస్ మార్క్ యూజ్ చేస్తాము. అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి అంటే మనకు కంపల్సరీగా ఏం అవసరం అవుతాయి? క్లాస్ మార్క్ అవసరం అవుతుంది. అలానే సైజ్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోండి. క్లాస్ మార్క్ ఫస్ట్ దానికి కనుక్కొని ఫస్ట్ క్లాస్ కి ఇంకా సైజ్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మెథడ్ లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 1 2 3 4 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 కాలమ్స్ వాళ్లే ఇస్తారు, క్వశ్చన్ లోనే ఉంటాయి ఫస్ట్ 2 కాలమ్స్ కూడా. సో ఈ 2 కాలమ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలానే ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అస్యూమ్డ్ మీన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? మీడియం క్వశ్చన్ ఏంటంటే 13.1 ఎక్సర్సైజ్ లో 6th ప్రాబ్లం తీసుకుంటున్నాను. దేనికి? అస్యూమ్డ్ మీన్ మెథడ్ చెప్పడం కోసం. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. ఓకే, ఇక్కడ మీకు డైలీ ఎక్స్పెండిచర్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎఫ్ఐ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిగ్మా ఎఫ్ఐ కనుక్కోండి. సిగ్మా ఎఫ్ఐ మీన్స్ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? యాడ్ చేయండి. 4 + 5 9, 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15, 1 + 1 2 25. సో నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ లొకాలిటీలో? 25 ఉన్నాయి. దీన్ని మనం ఎఫ్ఐ అంటాం, దీన్ని సిగ్మా ఎఫ్ఐ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు అర్థమెటిక్ మీన్ ఏ మెథడ్ లో కనుక్కోవాలి అన్నా కూడా కంపల్సరీగా నీకు క్లాస్ మార్క్ అవసరం అవుతుంది. అండర్స్టాండ్? సో క్లాస్ మార్క్, థర్డ్ కాలమ్ ఏంటి? క్లాస్ మార్క్. క్లాస్ మార్క్ ని దేనితో డినోట్ చేస్తామని చెప్పాను ఇందాక నేను? ఎక్స్ఐ. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఐ. ఎక్స్ఐ మీన్స్ క్లాస్ మార్క్ ఆర్ మిడ్ వాల్యూ ఆఫ్ ద ith క్లాస్. ఇందాక ఫార్ములా కూడా చెప్పాను, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 100 + 150 250, 250 by 2 125. ఇంకా అన్నిటికీ ఇలా కనుక్కోవాల్సిన పని లేదు. సైజ్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోమన్నాను. h 150 - 100 హౌ మచ్? 50. సో ఇంకా 50 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 125 + 50 175, 175 + 50 225, 225 + 50 275, 275 + 50 325. లాస్ట్ కాలమ్ లాస్ట్ ఒకటి వెరిఫై చేయండి. 300 + 350 650, 650 by 2 325. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ క్లాస్ మార్క్ తర్వాత మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిఐ అవసరం అవుతుంది. డిఐ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ. డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ అంటే ఏమిటి? ఏ మీన్స్ అస్యూమ్డ్ మీన్. ఇది మనం మిడ్ వాల్యూస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, అంటే క్లాస్ మార్క్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఏ క్లాస్ మార్క్ నైనా అస్యూమ్డ్ మీన్ గా తీసుకోవచ్చు. కానీ నేను మీకు ఒకటి చెప్తున్నాను, అదేంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది చూసారా? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉండేటువంటి క్లాస్ మార్క్ ని ఏగా తీసుకోండి. మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ కొంత ఈజీ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా
హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ నే మీరు ఏ గా తీసుకోండి. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఏ 225. సో xi మైనస్ 225, ఏ అంటే 225 తీసుకున్నాను. నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ xi ఎవరు 125. 125 మైనస్ 225, 125 మైనస్ 225 ఎంత, మైనస్ 100. ఓకే, ఇంకా నెక్స్ట్ నువ్వు అన్ని ఇలా చేయాల్సిన పని లేదు. మనకు తెలుసు కదా సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది, 50 ఉంది. సో 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. మైనస్ 100 ప్లస్ 50 మైనస్ 50. నెక్స్ట్ మైనస్ 50 ప్లస్ 50 0. ఎప్పుడు కూడా ఎస్యూమ్డ్ మీన్కి ఎదురుగా 0 వస్తుంది. ఎస్యూమ్డ్ మీన్కి ఎదురుగా డిఐ వాల్యూ ఎప్పుడు 0 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ 50 50 ప్లస్ 50 50 ప్లస్ 50 100. ఈ కాలం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఎస్యూమ్డ్ మీన్ ని మీరేం చేస్తారంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నటువంటి మిడ్ వాల్యూని తీసుకోండి, క్లాస్ మార్క్ ని తీసుకోండి. నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టము. నేను ఇది కొంచెం క్యాలిక్యులేషన్స్ పరంగా ఈజీగా ఉంటుందని ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 225. ఫస్ట్ xi ఎంత ఉంది, 125. 125 మైనస్ 225 మైనస్ 100. నెక్స్ట్ 175 మైనస్ 225 మైనస్ 50. ఇలా అన్ని చేయకుండా ఫస్ట్ కనుక్కున్న దానికి సైజ్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, ఇప్పుడు మనకు డిఐ కూడా తెలుసు. నెక్స్ట్ fi ఇంటూ డిఐ, లాస్ట్ కాలం ఏంటి, fi ఇంటూ డిఐ, గుర్తుపెట్టుకోండి. fi అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ith క్లాస్, డిఐ అంటే ఇక్కడ మనం కనుక్కున్నాం 4 ఇంటూ మైనస్ 100 మైనస్ 400, గుర్తుపెట్టుకోండి. 5 ఇంటూ మైనస్ 50 మైనస్ 250. 12 ఇంటూ 0 0. 2 ఇంటూ 50 100. 100 ఇంటూ 12 1200. ఇక్కడ 2 నాట్ 12. సో 2 ఇంటూ 100 200. ఇందాక మనం యాడ్ చేసినప్పుడు వచ్చింది అది. ఓకే, సో 2 ఇంటూ 100 200. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నది ఏగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని నెగటివ్ వాల్యూస్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సిగ్మా fi di ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సింప్లిఫై చేద్దాం. మైనస్ 400 మైనస్ 250 మైనస్ 400 మైనస్ 250 మైనస్ 650. ఓకే, నెక్స్ట్ 200 ప్లస్ 100 300 ప్లస్ 300. సింప్లిఫై చేయండి. పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్ తీసేయండి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ లో నుంచి చిన్న నెంబర్ తీసేయండి. 0 5 3. పెద్ద నెంబర్ కి ఏ సింబల్ ఉంది, మైనస్. సో పెద్ద నెంబర్ సింబల్ పెట్టండి. సో మైనస్ 350. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. అదేంటంటే అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. దట్ ఈస్ ఈక్వల్ టు a. a అంటే ఎంత, అస్యూమ్డ్ మీన్ 225 ప్లస్ సిగ్మా fi di మైనస్ 350 బై సిగ్మా fi ఆల్రెడీ కనుక్కున్నాం మనం 25, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు 225 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 350 ని 25 తో డివైడ్ చేయండి. 25 వన్స్ 25, బ్యాలెన్స్ 10, 100 25 4. అర్థమైందా? లేదు 5 తో మీరు 2 టైమ్స్ చేసుకున్నా పర్వాలేదు. నేను డైరెక్ట్ గా 25 తో క్యాన్సిల్ చేశాను. 25 వన్స్ 25 10 100 25 4. అర్థమైందా? 225 మైనస్ 14, 5 లో 4 1, 2 లో 1 1 2. ఏం కనుక్కోమన్నారు మనల్ని ఇక్కడ? therefore the mean daily expenditure on food, therefore the mean daily expenditure on food is equal to rupees 211. ఓకేనా? ఇది ఏ మెథడ్? అస్యూమ్డ్ మీన్ మెథడ్. అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi.
ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు ఇందాక డైరెక్ట్ మెథడ్ లో 4 కాలమ్స్ వచ్చినాయి, ఇక్కడ అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో 1 2 3 4 5 కాలమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు థర్డ్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం నేనేం చేశానంటే 13.1 ఎక్సర్సైజ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ ప్రాబ్లం ఉంది చూసారా. ఇది ఎన్నోసార్లు పబ్లిక్ లో ఈ ప్రాబ్లం అడగడం జరిగింది, అందుకని నేను ఈ ప్రాబ్లం తీసుకున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ, ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రాప్రియేట్ మెథడ్ అన్నాడు. ఇక్కడ అప్రాప్రియేట్ మెథడ్ అంటే ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఏ మెథడ్ సూటబుల్ అవుతుంది అంటే డైరెక్ట్ మెథడ్ సూటబుల్ అవుతుందా, అస్యూమ్డ్ మీన్ మెథడ్ సూటబుల్ అవుతుందా, స్టెప్ డీవియేషన్ మెథడ్ సూటబుల్ అవుతుందా అనేది మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ Fi అండ్ Xi ఆర్ వెరీ స్మాల్ యూజ్ డైరెక్ట్ మెథడ్, కొంచెం మోడరేట్ గా ఉన్నప్పుడు అస్యూమ్డ్ మీన్ మెథడ్ వాడండి. నెక్స్ట్ డేటా వెరీ లార్జ్ గా ఉందనుకోండి, చూడండి ఇక్కడ వెరీ లార్జ్, సో అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయండి. సో అందువల్ల నేను ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ ఆఫ్ వర్కర్స్ Fi, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా Fi తో డినోట్ చేస్తాం చెప్పాను కదా. సో ఫస్ట్ సిగ్మా Fi కనుక్కోండి, సొల్యూషన్ సిగ్మా Fi ఈజ్ ఈక్వల్ టు 2 + 4 6, 6 + 8 14 + 6 20, 2 + 1 3 4 5 50. సో sum of the observation sigma Fi is equal to ఎంత 50. ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను ఏంటి అర్థమెటిక్ మీన్ నువ్వు ఏ మెథడ్ లో చేస్తున్నప్పటికీ కూడాను మనకు అవసరమయ్యేది ఏంటి క్లాస్ మార్క్. సో క్లాస్ మార్క్ సింబల్ ఏంటి Xi, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లాస్ మార్క్ ఎలా వస్తుంది, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, ఇవి కదా క్లాసెస్. సో క్లాస్ మార్క్ is equal to 500 plus 520 1020 1020 by 2 means 510, గుర్తుపెట్టుకోండి. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. వెంబడే సైజ్ ఆఫ్ ద క్లాస్ కనుక్కోండి, సైజ్ ఆఫ్ ద క్లాస్ 520 minus 500 20, ఇంకా 20 20 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 510 plus 20 530 550 570 590 20 20 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ di is equal to Xi minus A. ఇది మనం ఇందాక అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో కూడా యూజ్ చేసాము di అనే కాలం. సో ఇక్కడ కూడా మనకు అవసరం అవుతుంది. నేను డైరెక్ట్ గా ui రాయకుండా di రాసి ui రాస్తాను, గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనకు కొంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి చెప్పండి 14. 14 కి ఎదురుగా ఎవరున్నారు 530. సో నేను దీన్ని A గా తీసుకుంటాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు Xi మైనస్ A. ఎంత తీసుకున్నాను 530. ఇందా చెప్పాను మీరు ఏ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు, నేను మాత్రం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు 510 మైనస్ 530 ఎంత -20. ఫస్ట్ Xi ఎవరున్నారు ఇక్కడ 510. 510 మైనస్ 530 -20. ఇప్పుడు దీనికి సైజ్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. -20 సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత 20, -20 + 20 0. చెప్పాను కదా ఇందాక ఏ ఎదురుగా ఎప్పుడు 0 ఉంటుంది. 0 + 20 20, 20 + 20 40, 40 + 20 60. సో ఫస్ట్ టర్మ్ ఒకటి కనుక్కొని సైజ్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే తర్వాత టర్మ్స్ వస్తాయి. ఏ ఎదురుగా ఎప్పుడు 0 ఉంటుంది. నెక్స్ట్ ui is equal to, గుర్తుపెట్టుకోండి ఫార్ములా ui is equal to Xi minus A by H. ui ఫార్ములా ఏంటి Xi minus A by H or di by H అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు Xi minus A ఎంత ఉంది -20 by H -20 by H కనుక్కున్నాం ఆల్రెడీ 20, దట్ ఈస్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ 0 by 20 0, 20 by 20 1, 40 by 20 2 3. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ టర్మ్ కనుక్కున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే +1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, తర్వాత వస్తూ ఉంటాయి. -1 + 1 0, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3, లైక్ దట్. లేదు మీరు ప్రతి టర్మ్ ని సైజ్ ఆఫ్ ద క్లాస్ తో డివైడ్ చేసినా సరిపోతుంది. లాస్ట్ కాలం Fi into ui, లాస్ట్ కాలం ఏంటి Fi into ui. Fi రాసాం చూడండి ఇక్కడ
ui ఆల్రెడీ మనం ఇప్పుడే కనుక్కున్నాం. సో ఈ రెండు మల్టిప్లై చేయండి, fi ui, మిగతా వాటితో పని లేదు. fi ui 12 into -1 -12, 14 into 0 0, 8 into 1 8, 6 into 2 12, 10 into 3 30. గుర్తుపెట్టుకోండి. సో యాడ్ చేద్దాం. సిగ్మా fi ui is equal to, చూసారా ఇక్కడ మీరు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నటువంటి మిడ్ వాల్యూని ఏగా తీసుకుంటే కొన్ని నెగటివ్ కొన్ని పాజిటివ్ వచ్చి క్యాన్సిల్ అయిపోతాయి, మనకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, యాడ్ చేసినప్పుడు -12 + 12 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు ఎవరు మిగిలింది? 30 + 8 38 + 38 మిగిలింది. సింపుల్ గా అయిపోతుంది. దీన్నే షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. ఏది? స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఇంకో పేరు ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనకు సిగ్మా fi ui ఎంత వచ్చింది? +38. ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ ఫార్ములా, అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. గుర్తుపెట్టుకోండి, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ కనుక్కోవటానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి అంటే అర్థమెటిక్ మీన్ x బార్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? 530 ప్లస్ సిగ్మా fi ui ఎంత వచ్చింది? ఇందాక మనం కనుక్కున్నాం, +38 బై సిగ్మా fi 50 ఇంటూ h వాల్యూ ఎంత? 20. ఓకే, 0 0 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 530 ప్లస్ 38 2s 76. మల్టిప్లై చేసుకోండి మీరు. 2 8 16, 2 3 6 + 1 7 బై 5. ఇప్పుడు 76 ని 5 తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 530 ప్లస్ 76 ని 5 తో డివైడ్ చేసుకోండి. 5 1s 5 2 6 క్యారీ చేసుకోండి, 5 5s 25. ఓకే, 1.0 5 2s 10, 15.2 0 పెట్టుకోండి, ఎందుకంటే రూపీస్ కదా ఇక్కడ మనకు ఇచ్చింది, డైలీ వేజెస్ ఇన్ రూపీస్. ఓకే, సో 530 ప్లస్ 15.20 దట్ ఈస్ ఈక్వల్ టు 545 రూపీస్ 20 పైస్. 545 రూపీస్ 20 పైస్. ఏంటది? మనం ఏం కనుక్కోమన్నారో చూడండి. ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. దేర్ఫోర్ మీన్ డైలీ వేజెస్ is equal to rupees 545.20. that means 545 rupees 20 paise. okay, ఏంటది? మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో దీన్ని మనం ఏమనుకుంటున్నాం? స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ లో 4 కాలమ్స్ వచ్చినాయి. అస్యూమ్డ్ మీన్ మెథడ్ లో 5 కాలమ్స్ వచ్చినాయి. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో 6 కాలమ్స్ వచ్చినాయి. గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చెప్దామంటే మోడ్ ఎలా కనుక్కుంటాము. ఇప్పుడు మీన్ మనం 3 మెథడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మోడ్ ఎలా చెప్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అర్థమెటిక్ మీన్ 3 మెథడ్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పబోతున్నాము అంటే మోడ్ కనుక్కోవటం ఎలా, ఒక గ్రూప్ డేటాకి మోడ్ ఎలా కనుక్కుంటాము. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఓకే, చూడండి, క్వశ్చన్ ఏంటంటే 13.2 లో ఫస్ట్ ప్రాబ్లం. ఇది స్టాటిస్టిక్స్ చాప్టర్ లో 13.2 లో ఫస్ట్ ప్రాబ్లం. చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఫైండ్ ద మోడ్. సో ఇక్కడికి మీరు కనుక్కోవాల్సింది ఏంటి అంటే మోడ్ కనుక్కోవాలి. సో ఏజ్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చారు. ఈ డేటాకి నువ్వు మోడ్ కనుక్కోవాలి. సొల్యూషన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం అర్థమెటిక్ మీన్ చేసేటప్పుడు చాలా కాలమ్స్ వచ్చినాయి. క్లాస్ మార్క్ అని, డిఐ అని, యుఐ అని, ఎఫ్ఐ ఇంటూ
XI అని, FI ఇంటూ DI అని, FI ఇంటూ UI అని, ఇలా చాలా కాలమ్స్ వచ్చినాయి కదా అర్థమెటిక్ మీనింగ్ అనుకునేటప్పుడు. ఇక్కడ మనకు ఏ కాలము అవసరం లేదు. నో సపరేట్ కాలమ్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. ద గివెన్ 2 కాలమ్స్ ఆర్ ఇనఫ్ టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్డ్ డేటా. అండర్స్టాండ్? సో ఇక్కడ చాలా వరకు మనకు వర్క్ తగ్గిపోయింది. కాకపోతే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇచ్చిన డేటాకి మోడల్ క్లాస్ కనుక్కోవాలి. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. మోడల్ క్లాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మోడల్ క్లాస్? See, the class with maximum frequency lies is called model class. Maximum frequency ఏ క్లాస్ లో అయితే ఉంటుందో దాన్నే మోడల్ క్లాస్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంటి? 23 అనేది మాక్సిమం గా ఉంది. సో 23 మాక్సిమం కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీడియం దీన్ని మోడల్ క్లాస్ అని పిలుస్తాం. ఏంటి? 35 to 45 ని మోడల్ క్లాస్. నేను ఇక్కడ రాస్తాను మోడల్ క్లాస్. ఈ క్లాస్ ని ఏమని పిలుస్తాం? 35 to 45 ని మోడల్ క్లాస్ అని పిలుస్తాము. ఎందుకు పిలుస్తాము? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఈ క్లాస్ లో ఉన్నది కాబట్టి ఏ క్లాస్ లో అయితే మాక్సిమం ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాస్ ని మనం ఏమని పిలుస్తాము అంటే మోడల్ క్లాస్ అని పిలుస్తాము. సో దిస్ ఈస్ ద మోడల్ క్లాస్. వన్స్ నువ్వు మోడల్ క్లాస్ కనుక్కున్న తర్వాత నువ్వేం చేయాలి అంటే గుర్తుపెట్టుకో, F1 ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఎంబడే ఇక్కడ F1 అని రాసేసి. F1 ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ F0 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే ఈ మోడల్ క్లాస్ పైన ఉన్న ఫ్రీక్వెన్సీని F0 అని పిలుస్తాము. అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ అబౌవ్ ద మోడల్ క్లాస్, సింపుల్ గా చెప్పాలి అంటే. నెక్స్ట్ ఈ మోడల్ క్లాస్ కి కింద ఉన్న క్లాస్ ని F2 అనుకో. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ బిలో ద మోడల్ క్లాస్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. సింబల్ ఏంటి? F2. మళ్ళీ చెప్తున్నాను, మోడల్ క్లాస్ కనుక్కున్న తర్వాత మోడల్ క్లాస్ లో ఉన్న ఫ్రీక్వెన్సీని F1 అనుకోండి, పైన F0 అనుకోండి, కింద F2 అనుకోండి. ఓకే. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద క్లాస్ తెలుసు మీకు ఆల్రెడీ. The difference between any two successive lower limits or any two successive upper limits is called the size of the class. 15 minus 5 ఎంత? 10. సో ఇక్కడ size of the class తెలుసు, F0 తెలుసు, F1 తెలుసు, F2 తెలుసు. సో ఇప్పుడు మోడ్ ఫార్ములా, మోడ్ Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 ఇంటూ H. ఇది ఫార్ములా. కొంచెం ఫార్ములా పెద్దదిగా అనిపిస్తుంది మీకు, గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. మోడ్ Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 ఇంటూ H. ఓకే, ఇక్కడ L కనుక్కోవడం చెప్పలేదు నేను మీకు, ఇప్పుడు చెప్దామని ఇందా చెప్పలేదు. L అంటే ఏంటో తెలుసా మీకు? లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది కదా మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఎట్లా వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, మోడల్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ పై క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ యావరేజ్. అండర్స్టాండ్? The lower boundary of the model class is obtained by taking the average of the lower limit of the model class and the upper limit of the above class. So 35 plus 35 70. 70 by 2 ఎంత? 35. So L is equal to 35. అర్థమైందా? సేమ్ గా ఉందనుకోండి, ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంటే అదే రాసేసి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు L is equal to 35 plus F1. F1 అంటే ఎంత? ఇక్కడ 23 minus F0 21 by 2F1 means 2 into F1. 2 into F1 అంటే ఎంత? 23. 2 23 is 46. గుర్తుపెట్టుకోండి. సో 2F1 means 46 minus F0 21 minus F2 14 into H. H value ఎంత? 10. That is equal to 35 plus 23 minus 21 2 by 46 minus 21 plus 14 ఎంత? 35. So minus 21 minus 14 minus 35 into 10. That is equal to 35 plus 2 by 46 లో నుంచి 35 తీసేయండి. 6 minus 5 1, 4 లో 3 1 into 10. That is equal to 35 plus 20 by 11. So
సో 20ని 11 తో డివైడ్ చేయండి. 20 11 1s 11 9 0 11 8s 88 2 0 again 11 1s 11 చాలు ఆపేసాను. సో 1 డెసిమల్ ప్లేస్ వరకు రాస్తాను నేను ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్ టు 35 ప్లస్ 1.8. 35 కి 1 యాడ్ చేయండి, 36.8. Find the mode. Therefore, mode of the given data is equal to 36.8. అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్ములా అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. సో మోడ్ ఫార్ములా ఏంటి? Z is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? మోడల్ క్లాస్ కనుక్కోవాలి. ఓకే, మోడల్ క్లాస్ కనుక్కున్న తర్వాతనే మనం ఇదంతా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియన్ చెప్తాను. ఓకే, సో ఇప్పటి వరకు మనం అర్థమెటిక్ మీన్ లో 3 మెథడ్స్ చెప్పాము. అలానే మోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే మీడియన్. సో ఒక గ్రూప్ డేటాకి మీడియన్ ఎలా కనుక్కుంటాము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేనేం చేశానంటే 13.3లో ఫస్ట్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువ సార్లు అడిగింది, అందుకని ఈ ప్రాబ్లం నేను తీసుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్స్యూమర్స్ ఆఫ్ ఎ లొకాలిటీ. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా. సో ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు, మంత్లీ కన్సంప్షన్ ఇన్ యూనిట్స్ లో నంబర్ ఆఫ్ కన్స్యూమర్స్. సో వీళ్ళ మీడియన్ ఎంత, ఈ డేటాకి మీడియన్ ఏంటో కనుక్కోండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చేద్దాం ఈ ప్రాబ్లమ్ ని. కాకపోతే కొంచెం ముందు ఏంటంటే అర్థమెటిక్ మీన్ కి మనము క్లాస్ మార్క్ వాడాము, గుర్తుందా? అలానే మోడ్ కనుక్కోవడానికి మనం ఏ కాలమ్స్ వాడలేదు. కానీ మీడియన్ కనుక్కోవడానికి మనకు ఒక సపరేట్ కాలం అవసరం అవుతుంది. ఆ కాలం పేరేంటి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. కాలం పేరేంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. గుర్తుపెట్టుకోండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీకు 9th క్లాస్ లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ 9th లో వచ్చినాయి. కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడం లేదు. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం మీదే దృష్టి పెడుతున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో మాత్రమే చెప్తాను. ఇంకొక క్లాస్ లో అసలు వాట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దేర్ అండ్ వాట్ ఆర్ ద 2 types, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే, ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఈ కాలం ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇవి కదా. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ 4 ఉంది. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే అంతే రాయండి. ఇక్కడ 3 ఉంటే 3 రాయండి, 4 ఉంటే 4 రాయండి, 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అదే రాసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు క్రాస్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. 4 plus 5, అండర్స్టాండ్, 4 plus 5 is equal to 9. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ గా యాడ్ చేయండి. 9 plus 13, 9 plus 13 22. Understand? Next 22 plus 20 42. Next 42 plus 14 56. 56 plus 8 64. 64 plus 4 68. ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఇలా రాశాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను కానీ నీకు ఒకసారి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా అదే రాయండి. ఇక్కడ 4 ఉన్నది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, అదే రాశాను. క్రాస్ గా యాడ్ చేయండి. 4 plus 5 is equal to 9. 9 plus 13 22. 22 plus 20 42. 42 plus 14 56. 56 plus 8 64. 64 plus 4 ఎంత, 68. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి 68 ఉంది కాబట్టి ఇక్కడ n is equal to 68. ఇవన్నీ యాడ్ చేసినా కూడా మీకు 68 వస్తుంది, వెరిఫై చేసుకోండి కావాలంటే. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేస్తేనే కదా 68 వచ్చింది. ఇది కూడా అదే కదా, ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎప్పుడు సేమ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇందాక మనం మోడ్ ప్రాబ్లం చేసేటప్పుడు మోడల్ క్లాస్ కనుక్కున్నాం, గుర్తుందా? ఇక్కడ మీడియన్ చేసేటప్పుడు మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. వాట్ ఈస్ మీడియన్ క్లాస్?
the class in which n by 2th observation lies is called median class. The class in which n by 2th observation lies. n by 2 వాల్యూ ఏ క్లాస్ లో ఉంటుందో ఆ క్లాస్ నే మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాము. ఇక్కడ n వాల్యూ ఎంత? 68. సో 68 by 2 హౌ మచ్? 34. 34th అబ్జర్వేషన్ ఏ క్లాస్ లో ఉంటుందో ఆ క్లాస్ నే మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాము. సో ఇప్పుడు చూద్దాం 34th అబ్జర్వేషన్ ఎక్కడ ఉందో. ఇది ఈ అబ్జర్వేషన్ 34th అబ్జర్వేషన్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీలో కాదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చూడాలి. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో 65 to 85 క్లాస్ లో 4 వరకే ఉంది, 4th అబ్జర్వేషన్ వరకే ఉంది. నెక్స్ట్ 85 to 105 క్లాస్ లో 4 తర్వాత అప్ టు 9 ఈ క్లాస్ లో ఉంది. సో 9 తర్వాత 22 వరకు ఈ క్లాస్ లో ఉంటుంది. సో 22 తర్వాత 42 వరకు మనకి ఈ క్లాస్ లో ఉంటుంది. సో 34 అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఇప్పుడు 22 ఆఫ్టరే కదా, కాబట్టి 125 to 145 క్లాస్ ని మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాము. దిస్ ఈజ్ మీడియన్ క్లాస్. మళ్ళీ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు, ఇంకొకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను? మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. వాట్ ఈస్ మీడియన్ క్లాస్? The class in which n by 2th observation lies is called median class. ఏ క్లాస్ లో అయితే n by 2 విలువ ఉంటుందో ఆ క్లాస్ ని మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాం. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది మీకు? 68. కాబట్టి 68 by 2 ఎంత? 34. ఈ 34 అబ్జర్వేషన్ అనేది ఏ క్లాస్ లో ఉంటుందో ఆ క్లాస్ ని మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో 4 వరకే కదా ఉంది. 4 తర్వాత 9 వరకు సెకండ్ క్లాస్ లో ఉంది. 9 తర్వాత 22 వరకు థర్డ్ క్లాస్ లో ఉంది. 22 తర్వాత 42 వరకు మనకు 125 to 145 క్లాస్ లో ఉంది. కాబట్టి 34 అనేది 22 కి 42 కి మధ్యలోనే ఉంది కాబట్టి సో ఇది మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఏమేం కావాలి? సైజ్ ఆఫ్ ద క్లాస్. ఇది ఎప్పుడు మారట్లేదు, గుర్తుపెట్టుకోండి. 85 - 65 20. ఎల్ కావాలి ఇక్కడ మనకి. ఇందా చెప్పాను సేమ్ అదే. మీడియన్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్, పై క్లాస్ యొక్క అప్పర్ లిమిట్, యావరేజ్ సేమ్ ఉంది కదా. సో L is equal to 125 సేమ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకేం కావాలి? అన్ని తెలిసిపోయినాయి. ఇంకా మనకి ఇక్కడ CF తెలియాలి. తర్వాత F ముందు ఫార్ములా రాస్తాను చూడండి. మీడియన్ M is equal to L plus n by 2 minus CF by F into H. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. F అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 20. సో అది F. CF అంటే ఏంటి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలే కదా, కానీ ఇక్కడ మనం తీసుకునే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే మీడియన్ క్లాస్ పైన ఉన్నటువంటి CF ని తీసుకోవాలి. అర్థమైందా? CF మీన్స్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ పైన ఎవరున్నారు? 22. సో 22 అనేది CF గా తీసుకుంటాం. ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ తెలిసినాయి కదా, సబ్స్టిట్యూట్ చేయండి. L means 125 plus n by 2 ఆల్రెడీ కనుక్కున్నాం చూడండి. 68 by 2 34 minus CF 22 by F 20 frequency of the median class. H size of the class also 20. So 20 cancel అయిపోయింది. That is equal to 125 plus 34 లో 22 సబ్ట్రాక్ట్ చేయండి. 4 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 3 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1. సో 125 ప్లస్ 12 రెండు యాడ్ చేయండి, 137. ఏంటిది? మీడియన్ కన్జంప్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. ఓకే, therefore median is equal to median of the data is equal to 137. అండర్స్టాండ్? సో ఈ క్లాస్ లో మనం ఏం చేసాము అంటే అర్థమెటిక్ మీన్ లో ఉన్నటువంటి 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్ ద 3 మెథడ్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద క్లాస్. అండ్ ఆల్సో మోడ్ కూడా చెప్పాము, తర్వాత మీడియన్ కూడా చెప్పాము. సో పబ్లిక్ ఎగ్జామ్స్ లో మిమ్మల్ని ఖచ్చితంగా మీన్ కానీ మోడ్ కానీ మీడియన్ కానీ ఒక క్వశ్చన్ 8 మార్క్స్ లో అడుగుతూ ఉన్నారు. మీకు అందరికీ ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.